గుండె రక్తనాళాల్లో పూడికలనగానే స్టెంట్సా బైపాసా అని ఆలోచిస్తుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్తో కూడా మేనేజ్ చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల గుండె సమస్యలకు కూడా మంచి మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. మరి గుండె రక్తనాళాల్లో పూడికలకి సిఏడి సమస్యకు మెడిసిన్స్తో మేనేజ్ చేయడం ఎంతవరకు సాధ్యము, ఎప్పుడు స్టెంట్స్ అవసరము, ఎప్పుడు బైపాస్ అవసరము, గుండె జబ్బుల సమస్యలకు మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఆ మెడిసిన్స్లో వచ్చిన కొత్తదనాలేంటి, ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అట్లూరి రవికాంత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. గుండె సమస్యలు రక్తనాళాల్లో పూడికలు కొంచెం ఉన్నాయి అని చెప్పగానే ఒక 50% అట్లా ఉన్నాయని జనరల్ చెకప్స్లో కనిపించగానే చాలా వరీడ్గా అవుతుంటారండి. ఈ బ్లాకేజెస్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలని, వాటి గురించి ఏమంటారు మీరు? అసలు ప్రతి బ్లాక్కి ఆన్సర్ స్టెంట్ కాదు, ప్రతి బ్లాక్కి బైపాస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ లొకేషన్ కానీ, బ్లాక్స్ యొక్క పర్సంటేజ్ కానీ, బ్లాక్స్ లొకేషన్ నేను చెప్పినట్టుగా ఎక్కడుంది, ఏ నాళానికి ఉంది, ఇంకోటి గుండె పరిస్థితి, పేషెంట్ పరిస్థితి, ఇన్ని కలుపుగోలుగా చూసుకోవాలి. అంటే మనం బ్లాక్ని ట్రీట్ చేయటం దాన్ని ఆక్యులర్ స్టెనోటిక్ రిఫ్లెక్స్ అంటాం. ఓ రకంగా చెప్పాలంటే చూసాం స్టెంట్ పెట్టాం, అలా కాదు అది. అంటే బ్లాక్ ఉంది స్టెంట్ పెట్టాం, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకు అంటే గుండె దెబ్బతినిపోయి ఉందనుకుందాం, ఆల్రెడీ గుండె దెబ్బతినిపోయింది. మీరు అడిగిన ప్రశ్న వేరులేండి. మీరు అడిగింది ఏంటంటే అన్నీ బాగుండి అనుకోకుండా బయటపడ్డ వాళ్ళకి. సో అది ఎసిమ్టమాటిక్ డిసీజ్ అంటాం. అంటే లక్షణాలే లేవు, బ్లాక్ బయటపడింది. సో అటువంటి వాళ్ళకి కూడా నామ్స్ ఉన్నాయి, ఇండికేషన్స్ అని ఉన్నాయి. అంటే నువ్వు స్టెంట్ పెడితే నువ్వు జస్టిఫై చేసుకోగలగాలి డాక్టర్ ఎందుకు పెడుతున్నావు అని. దానికి నువ్వు ఆ లొకేషన్ ఆఫ్ ద బ్లాక్, సపోజ్ బ్లాక్ మేజర్ వెజల్లో ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాటర్ ఇన్ ఫ్యూచర్. అది ఇండ్యూజబుల్ ఇస్కిమియా అంటాం. అంటే మనం డెమాన్స్ట్రేట్ చేసి ఇది ఆయనని ఇబ్బంది పెడుతుంది, పెట్టబోతుంది, ఇప్పుడు పెడుతుంది లేదా పెట్టబోతుంది, అది తేల్చడానికి ఇండ్యూజబుల్ ఇస్కిమియా టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్ చేసి స్టెంట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటే స్టెంట్, బైపాస్ స్టెంట్కి అనుగుణంగా లేనప్పుడు బైపాస్ అవసరమైతే బైపాస్ చేస్తాం జరుగుతుంది. అంతేగాని స్ట్రెస్ టెస్ట్ అది ట్రెడ్మిల్ అవ్వచ్చు. జనరల్గా మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అంటాం. మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ స్కాన్. అంటే ఐదర్ ఎక్సర్సైజ్ చేసి కానీ, ఫార్మకలాజికల్గా స్ట్రెస్ క్రియేట్ చేసి కానీ. ఫార్మకలాజికల్గా స్ట్రెస్ క్రియేట్ చేయడం అంటే ఎడినోసిన్ ఒక మందు కానీ, డోపటమైన్ ఒక మందు కానీ ఇస్తాం. అవి ఇచ్చి గుండెని పరిగెత్తిస్తాం. సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఫంక్షనల్ అసెస్మెంట్, అది ఎనటామికల్ అసెస్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ 5 వేళ్ళు ఫోటో తీస్తే 5 వేళ్ళు ఉన్నాయి. నేను ఫోటో తీసాను అనుకోండి, ఈ 5 వేళ్ళు పనిచేస్తున్నాయో లేదో తెలియదుగా. మూవీలో తెలుసు. నేను ఇట్లా అన్నాను అనుకోండి, మీకు పనిచేస్తుందని తెలుస్తుంది. సో ఇలా చూడటాన్ని బ్లాక్స్ అనుకోండి. కదలిక ఉందా, దాని పవర్ ఎంత ఉంది, ఇవన్నీ తెలవడానికి ఫంక్షనల్ అసెస్మెంట్. సో ఇదంతా ఎవరికి ప్రతి వాళ్ళకి చేయకూడదు. ఇప్పుడు యూజువల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ బాధతో వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 గంట ముందు ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి బాధ ఉంది. బాధ వల్లే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంటే చెస్ట్లో పెయిన్ అవ్వక్కర్లేదు, బట్ ఈ పేషెంట్కి చెస్ట్ అనీజినెస్. అంటే ఇంకోటి, చాలామంది నొప్పి ఉందా అంటే లేదంటారు, బాధ ఉందా అంటే ఉందంటాడు. సో మనం నొప్పి అని మాట్లాడకూడదు, ఒక రకమైన బాధ. అది బాధ అంటే అనీజినెస్. అది ఏమిటండి అంటే హెవీగా అనిపించడం, ఊపిరాడనట్టు అనిపించడం, మీరు చెప్పినట్టు ఆ పదాలన్నీ వాడతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాకపోతే ఆ మనిషికి అదే రకంగా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ మనిషికి ఎప్పుడు వచ్చినా కూడా గుండె బాధ అదే విధంగా ఉంటుంది. సో మీరు అన్న పట్టేసినట్టు ఉంటాం, బరువుగా ఉండటం, పిండేస్తున్నట్టు ఉంటాం, అలా ఉండొచ్చు. చెప్పుకోలేని బాధలాగా కూడా కొంతమందికి ఉంటుంది, అన్ఎక్స్ప్రెసబుల్, చెప్పలేని పరిస్థితి. కొంతమందికి ఆయాసంగా ఉంటుంది, కొంతమందికి ఆవలింతల్లాగా ఉంటుంది, కొంతమందికి బెల్చింగ్స్ లాగా ఉంటుంది. ఇలాంటివి కూడా ఉంటాయండి. బెల్చింగ్స్ లాగా ఉంటాయి. కొంతమందికి తలనొప్పి లాగా వస్తుంది, అంటే ఇలా వచ్చి షోల్డర్స్లోకి వస్తుంది ఇలాగా. సో వాళ్ళందరూ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది థ్రోట్లో వస్తుంది, వాళ్ళు ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తారు. పళ్ళు పీకుతాయి, వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. అంటే ఇవి కన్సిస్టెంట్గా ఉంటాయి అలాగా. అయితే ఇవి దాని ఇష్టం, జబ్బు ఇష్టం, మన ఇష్టం కాదు. సో అది దాని తత్వం చూపిస్తుంది. ఆ తత్వం చూపించినప్పుడు డాక్టర్ బాధ్యత ప్లస్ ఫస్ట్ పేషెంట్ బాధ్యత ఏంటి అంటే దాన్ని గమనించి దాన్ని తోసిపుచ్చకుండా డాక్టర్ ముందు పెట్టడం అతని బాధ్యత. వైద్యుడి బాధ్యత ఏంటి, అది చెప్పినప్పుడు మిస్ అవ్వకుండా డయాగ్నోస్ చేయడం ఆయన బాధ్యత. సో దీనికి కొన్నిసార్లు పరీక్షలు సింపుల్, అంటే
మాటలతోనే చెప్పే పరిస్థితి ఉంటుంది. 100లో 80 నుంచి 90 మందికి డాక్టర్ ప్రశ్నలు వేసి స్టెథోస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. ఆ 100లో 20 మందికే మనం సహాయం తీసుకోవాల్సి వస్తుంది, పరీక్షల సహాయం. ఓకే. సో అందుకే చాలామంది ఒక తప్పు చేస్తారు, టెస్టులు చేసుకుని డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అది చాలా తప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవాలి. ఏ టెస్ట్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? కొన్ని ఇన్అప్రోప్రియేట్ టెస్టింగ్ ఉంటాయి, కొన్ని చేయటం ప్రమాదకరం కూడా. ఇప్పుడు సపోజ్ నాకు ఇవాళ వచ్చిన పేషెంట్ ఉన్నాడు, బాధ సాయంత్రం పూట మొదలై స్టాఫ్ మీద అరిచినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, యాంగర్ ఉన్నప్పుడు ఆయనకి ఛాతిలో చెప్పలేని బాధ, దాంతోపాటు ఆయాసం వస్తుంది ఒక 5 నుంచి 10 రోజుల వరకు. సో దాన్ని ఆయన ఏం చేశారు, ఆయన డాక్టర్ దగ్గరికి సంప్రదించడం జరిగింది. గుడ్ థింగ్. దానికి ముందు ఐ థింక్ ట్రెడ్మిల్ చేశారు మొత్తానికి. ఈ ట్రెడ్మిల్ చేసి ఈ పర్టికులర్ పేషెంట్కి నేను ట్రెడ్మిల్ చేయను. ఎందుకు అంటే నాకు చెప్పిన ఆ బాధ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ మా ఎక్స్పర్టీస్తో మేము డయాగ్నోజ్ అయిపోయింది. అది గుండె, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. సో షుగర్, బీపీ ఉండి ఇవన్నీ అదంతా ఎక్స్పర్టీస్. బేసిక్గా ఏంటంటే ఇది నేను చెప్పాను కదా అని ఆ క్యాలిక్యులేషన్ మీరు చేయలేరు. వేరే మనిషి బుక్ చదివి చేస్తే వీలు కాదు. అది ఎక్స్పీరియన్స్తో ఎక్స్పర్టీస్తో వస్తుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఏమేమి ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనకి ఏం జరుగుతుంది అని అన్ని కలుపుగోలుగా ఆలోచించినప్పుడు డాక్టర్కి ఒక డయాగ్నోసిస్ వస్తుంది. సో నా డయాగ్నోసిస్ అన్స్టేబుల్ యాంజైనా అంటాం. అన్స్టేబుల్ యాంజైనా అంటే ఏ క్షణమైనా అతనిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళని స్ట్రెస్ టెస్టింగ్ అలాంటి వాటికి చేయకూడదు. ఇలాంటి స్ట్రెస్ టెస్ట్ అంటే ట్రెడ్మిల్ మీద పరిగెత్తేటప్పుడు ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇది ఎందుకు జరిగినాయి అంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఐదర్ యూ హ్యావ్ నాట్ గాన్ టు ద రైట్ పర్సన్ ఆర్ యూ హ్యావ్ నెవర్ గాన్ టు ద డాక్టర్, యూ హ్యావ్ ఆర్డర్డ్ యువర్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ప్రపంచంలో ఎక్కడ మన టెస్ట్ మనం చేసుకోలేము, ఇండియాలోనే చేసుకోవచ్చు. మన ట్రాఫిక్ లాగా ఎలా అంటే అలా తిప్పచ్చు కాబట్టి బైక్ని, సేమ్ ఇది కూడా అలానే. సో ఇఫ్ యూ ఆర్ ఆర్డరింగ్ యువర్ టెస్ట్, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ పాసిబుల్ అక్రాస్ ద వరల్డ్. మన టెస్ట్ మనం చేసుకోలేము. ఇప్పుడు నేను కొన్నిసార్లు చూస్తాను టెస్ట్ ఎవరమ్మా ఆర్డర్ చేసి సెల్ఫ్ అని ఉంటుంది. సెల్ఫ్ ఏంటి? అదే నేనే అంటే పేషెంటే ఆర్డర్ చేసుకున్నారు. అంటే ఇవి మరి మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ 50 years నుంచి 60 years నుంచి చేయించుకోమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా. అంటే చేస్తారు, కరెక్టే. అది నా ఉద్దేశం ఏంటంటే చేసుకోండి, డాక్టర్ని సంప్రదించి చేసుకోవాలి. అంటే ఏ టెస్ట్ చేయాలో నీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్ సమ్ రిపోర్ట్స్, విమెన్కి టెస్టోస్టెరాన్ చేస్తారు. ఎందుకు? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎ మేల్. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్అప్రోప్రియేట్. 15 ఏళ్ళ వయసు వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేయకూడదు, ఎందుకంటే అది ఉపయోగం లేదు. టెస్ట్ ఫెయిల్స్ బిఫోర్ టెస్టింగ్. టెస్ట్ ఫెయిల్స్ బిఫోర్ టెస్టింగ్, ఇట్ హ్యాస్ నో వాల్యూ. సో there are testings which are needed in some people it is nonsense, some people it is inappropriate, some people it is dangerous. So which one to decide? How you decide? సో ఇటువంటివన్నీ కూడాను మీరు సరైన డాక్టర్ని సంప్రదించి హెల్త్ చెకప్ చేసుకోండి. కానీ హెల్త్ చెకప్ అనేది మేము ప్రజలకు అనుగుణంగా చేయటానికి వీలుగా ఉండటానికి డిస్కౌంటెడ్ ప్యాకేజెస్ కోసం తయారు చేసినవి హెల్త్ ప్యాకేజెస్. యాక్చువల్లీ దే ఆర్ కాల్డ్ అబ్రాడ్లో అయితే బ్లడ్ టెస్టింగ్ అంటారు, యాన్యువల్ బ్లడ్స్ అంటారు వాటి. హెల్త్ చెకప్ అంటే ఏంటి? వాస్తవానికి విమెన్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్యాప్స్మియర్ చేయటం, అంటే ప్యాప్స్మియర్ కూడా కాదు, గైనకాలజిస్ట్ చెకప్ చేయటం, గైనకాలజిస్ట్ చూడటం, అవసరమైనప్పుడు ప్యాప్స్మియర్ ఆవిడే ఆర్డర్ చేస్తారు. సిమిలర్గా 45 years దాటిన మెన్కి కొలనోస్కోపీ చేస్తారు. దే మీట్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, దే విల్ ఆర్డర్, ఆర్ ఎ ఫిజిషియన్ విల్ ఆర్డర్. దట్ ఈస్ కాల్డ్ చెకప్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి అనుకూలంగా ఉండటానికి చేసిన ప్యాకేజెస్. అంటే ఇప్పుడు విడివిడిగా చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందని మీరు చెప్పినట్టు కరెక్ట్గా హెల్త్ కండిషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక డాక్టర్ని కలిసి, ఒకవేళ హార్ట్ స్క్రీనింగ్ అంటే ఒక కార్డియాలజిస్ట్ని కలిసి, బీపీ షుగర్ ఉంటే ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ డాక్టర్ సజెస్ట్ చేయాలి. చేసిన టెస్టులు చేయించుకోవడం. అది ఫిజిషియన్ కూడా కావచ్చు, కార్డియాలజిస్ట్ అవ్వక్కర్లే, ఒక గుడ్ ఫిజిషియన్ కూడా అవ్వచ్చు. ఇట్ షుడ్ బి ఐదర్ ఫిజిషియన్ ఆర్ ఎ కార్డియాలజిస్ట్ ఆర్ ఎ డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్, సమ్ కైండ్ ఆఫ్ ఫిజిషియన్ సెక్టార్లో ఉన్నవాళ్ళు. ఫ్యామిలీ మెడిసిన్ ఇప్పుడు మామూలుగా అబ్రాడ్లో అనుకోండి జీపీ జనరల్ ప్రాక్టీషనర్ ఉంటాడు. సో హీ హ్యాస్ దట్ అథారిటీ టు రైట్ సంథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్స్, వేరే వాళ్ళకి అంటే హయ్యర్ స్పెషలిస్ట్కి పంపిస్తారు, సబ్ స్పెషలిస్ట్లకు కానీ.
సో దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డూ. మన దగ్గర ఇట్ ఈస్ గుడ్ దట్ వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు మీట్ ఎనీ వన్, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ దెన్ మిస్యూజ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ యూస్డ్. కరెక్ట్. అయితే మీరు చెప్పినట్టుగా ఇట్లా హెల్త్ చెకప్స్లో ఎట్ ర్యాండమ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సిఏడి కరోనరీ ఆర్టరీ డిసీజ్ బయటపడింది, బ్లాకేజ్ బయటపడింది అనుకోండి, అంటే మామూలుగా వాళ్ళ ఆ బ్లాకేజ్ వర్సెస్ ఎకో వర్సెస్ కోమార్బిడిటీస్ ఇవన్నీ కంపేర్ చేసి చూస్తారా? అంతేనండి. అంటే ఎక్కువనే కాదు, అన్నీ. అంటే ఫస్ట్ డాక్టర్ ప్రశ్నలు వేస్తాడు, నీకేముంది, ఏంటి, నీ బాధ ఏంటి అన్నీ తెలుసుకుంటాడు. ఇది ఇంకోటి, ఈ ప్రశ్నని థర్డ్ పర్సన్ ద్వారా వెళ్తే ఇప్పుడు నేను మీకు చెప్పి మీరు వెళ్ళి అడిగినప్పుడు అది రాదు హిస్టరీ. అంతవరకు ఎందుకండి, స్టూడెంట్స్కి మనం కేసులు ఇస్తాయి ట్రైనింగ్ పీరియడ్లో చాలామంది స్టూడెంట్స్ బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు పేషెంట్ చెప్పడు, వాడు గంట స్పెండ్ చేసి ఉంటాడు, పేషెంట్తో గంట స్పెండ్ చేసి కేస్ షీట్ రాస్తాడు, ఏంటి అసలు ఏం జరిగింది ఇంత రాస్తాడు. ఈ సీనియర్ డాక్టర్ వెళ్ళి ఎగ్జామినర్ అయి ఉంటాడు, ఒకటే క్వశ్చన్ వేస్తాడు, వాళ్ళకి చెప్పున్నాడు, ఈయనకి చెప్తాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్, అప్రోప్రియేట్ క్వశ్చన్, దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే నాట్ ఓన్లీ అదే క్వశ్చన్ వాళ్ళు అడుగుంటారు, వాళ్ళు చెప్పుండడు. అడిగే విధానము, ఆ సందర్భం కూడా ఉంటుంది. ఏ క్వశ్చన్ ముందు అడిగావు, ఏ క్వశ్చన్ తర్వాత అడిగావు. సో ఇవన్నీ కూడా దట్ ఈస్ కాల్డ్ క్లినికల్ ఎక్స్పర్టీస్. కానీ ఎప్పుడైనా ఈ చెకప్స్లో అంటే 20-30% బ్లాకేజ్ ఉంది అని వచ్చింది అనుకోండి, అంటే ఏజ్తో పాటు అది కూడా ఒక చేంజే కామన్గా. అయితే మీరు చెప్తున్నట్టు డీజనరేటివ్ చేంజెస్ లాగా చిన్న చిన్న బ్లాకేజెస్ వస్తుంటాయి. కానీ అది భయం ఉంటుంది, ఇంకా అమ్మో బ్లాకేజ్ ఉంది, ఎప్పుడైనా నాకు హార్ట్ అటాక్ వస్తుందా అన్న భయం ఉంటుంది. అసలు వాళ్ళు ఇంకేం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది? దీంట్లో చిన్న కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఒక మాట అన్నారు, ఏజ్తో అందరికీ అని. అట్లా ఉండదా? 92 ఏళ్ళ అతను who was smoking for last 40 years has come to me with ECG changes. ఈసీజీలో మార్పులు ఉన్నాయని చెప్పి, వయసు 92, ఆయన 30 ఏళ్ళ వయసు అప్పటి నుంచి తాగుతున్నాడు సిగరెట్లు, షుగర్ ఉంది, బీపీ ఉంది. డాక్టర్ గారు అక్కడ ఈసీజీలో మార్పులు ఉన్నాయని అర్జెంట్ అని చెప్పి పంపించారన్నారు. చెక్ చేస్తే ఇంత కూడా బ్లాక్ లేదు, టోటల్లీ క్లీన్ ఉంది. ఐఎమ్ నాట్, అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకోకండి, అంటే దీనికి సిగరెట్ తాగినా పర్లేదు, షుగర్ ఉన్నా పర్లేదు, బీపీ ఉంటే కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ మెడిసిన్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. ఈ అవకాశం తక్కువ ఉంటుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో బ్లాకులు లేకపోవటం అనేది అరుదు. ఆ అరుదులో ఆయన ఉన్నారు. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. జనరల్గా ఈ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ ఒక 40 ఏళ్ళు తాగుతూ సిగరెట్టు, షుగర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి, బీపీ బ్యాక్గ్రౌండ్లో ఉండి వచ్చినప్పుడు బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువ. అంతేగాని బ్లాక్ ఉంటుంది అని బలగుద్ది చెప్పలేము. అయితే ఈ రోజుల్లో ఈ బ్లడ్ వెసల్స్ క్లీన్గా ఉంచడమే లాంజిటివిటీకి చాలా ప్రధానమైన కీ పాయింట్ అని, మరి ముఖ్యంగా ఈ గుండె రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండాలంటే ఈ మెడిసిన్స్తో తీసుకుంటే కీలేషన్ అని ఇలా రకరకాలు అండ్ ఎన్నో రకాల వాట్సాప్లో వాటిలో సర్క్యులేట్ అవుతుంటాయి. ఇవన్నీ చేస్తే క్లియర్ అయిపోతాయి అని అనుకుంటారంటే అట్లా అవుతుంది అంటారండి? అంటే వాట్సాప్లో అవుద్ది, బాడీలో అవుతుంది. దాన్ని వాట్సాప్ యూనివర్సిటీ అనాలి మనం. వాట్సాప్లోనే చేయగలవు. ఎవరైనా బాడీలో చేయగలిగితే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. సింపుల్. దీనికి పెద్దగా మనం డిస్కషన్ ఇవ్వక్కర్లేదు. కీలేషన్ అట్లాంటివి కూడా ఏం పని చేయవా? లేవు. కీలేషన్ కానీ ఏవి కానీ బ్లాక్స్ని తీస్తాయి కావు. ఈ కీలేషన్ ఈసీపీ ఈ రెండు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇది నేను చాలాసార్లు చెప్తానండి ఇంటర్వ్యూస్లో. మహాభారతంలో ఉన్న ఒక స్టేట్మెంట్, అశ్వత్థామ హతహ కుంజరహ అని ఉంటుంది. అశ్వత్థామ హత అంటే అశ్వత్థామ చనిపోలేదు, కుంజరహ ఎలిఫెంట్ చనిపోయింది. చిన్నగా అన్నాడు వినిపించకుండా. అలానే ఇవి కూడా ఈసీపీ కీలేషన్ ఆర్ థెరపీస్ విచ్ ఆర్ ట్రైడ్ ఇన్ ఎ సెక్టార్ ఆఫ్ పాపులేషన్. ఎవరిలో ప్రయత్నం చేశారు అంటే, ఎక్కడైతే బ్లాక్స్ విచ్చలవిడిగా ఉండి పేషెంట్కి బాధ ఉండి, బ్లాకులు ఉండి బాధ ఉండదు, ఆ గ్రూప్ కాదు, విచ్చలవిడి బ్లాకులు, పేషెంట్కి బాధ, తట్టుకోలేని బాధ, అది ఆయాసం అవ్వచ్చు, నొప్పి అవ్వచ్చు, యాంజైనా అంటాం. ఫైనల్గా గుండెకి సంబంధించిన బాధ కలగటం, బైపాస్ వీలు కాని పరిస్థితి, స్టెంట్ వేయలేని పరిస్థితి, మందులు వాడుతున్నా బాధ తగ్గకుండా ఉండటం ఉన్న చోట ఈ మొడాలిటీస్ ఈసీపీ అనేది 6 వారాల కోర్స్ కింద చేస్తే ఆ డిస్టెన్స్ టు యాంజైనా అంటే బాధ కలిగే దాని, అంటే వీళ్ళందరికీ ఎలా, ఒక 10 అడుగులు వేస్తే బరువు ఎక్కేస్తుంది గుండె, మోషన్కి వెళ్ళినా బరువు ఎక్కుద్ది, బ్రష్ చేసుకున్నా బరువు ఎక్కుద్ది. వీళ్ళని మనం హెల్ప్ చేయడానికి నేను చెప్పినట్టుగా అన్నీ ట్రై చేసావు. యాంజియోప్లాస్టీ కుదరదు, బైపాస్ కుదరదు, ఎందుకంటే నాళాలు అలా ఉన్నాయి. సన్న నాళాలు అవ్వచ్చు, చిన్న నాళాలు అవ్వచ్చు, అలాగా. సో వీళ్ళల్లో
ఈసీపీ చేసినప్పుడు డిస్టెన్స్ ఇంప్రూవ్ అయింది. అంటే 10 మీటర్లు నడిస్తే బాధ కలిగే వాడికి 100 మీటర్ల వరకు వెళ్ళే పరిస్థితి రావచ్చు. ఓకే. అంతేగాని బ్లాకులు పోతాయని వాడు చెప్పడు, మీరు అనుకుంటారు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ జనరల్ పబ్లిక్కి చాలామందికి చాలా అవసరమైంది, ఎందుకంటే ఇది చాలా ఎమర్జెన్సీ కాబట్టి. హార్ట్ అటాక్ లాగా అనిపించిన, హార్ట్ అటాక్ వచ్చిన ఈ పాయింట్స్లో ప్రెస్ చేయండి, ఈ పాయింట్స్లో ఇట్లా కొట్టండి, అండ్ ఇంకొకటి చిల్లీ పౌడర్ నోట్లో వేసుకోండి, ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయండి. ఒకవేళ అవి చేస్తూ కూర్చున్నా ఒక్కోసారి మరణం సంభవించే రిస్క్ కూడా ఉంటుంది కదా, వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి. అవన్నీ ప్లాసిబోస్ అంటామండి. వాటన్నిటికీ ఏ విధమైన ఇది లేదండి. ఇట్ ఈస్ లైక్ కరెక్ట్గా చెప్పాలంటే పావు కాటేస్తే మంత్రాలు వేసుకోవడం, దానికి విషం లేదనుకోండి పని చేస్తుంది, విషం ఉంటే పని చేయదు. సేమ్ మీరు గుండెపోటు అనుకుంటున్నారు, అది గుండెపోటు కాదో మీకు తెలియదు. అప్పుడు ఇలా నాడి కొట్టడం, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేస్తే అది గుండెపోటు కాకపోతే మీరు బాగుంటారు. గుండెపోటు అయితే ప్రాణాలు పోతాయి లేట్ చేస్తే. వెంటనే మీరు చేయాల్సిన పని అవన్నీ కావు, ట్యాపింగు, గీపింగు, ట్యాబ్లెట్లు ఇవి కూడా కాదు. వెంటనే అంబులెన్స్ 108 ఫోన్ చేయాలి. హెల్ప్ టేక్ ఫర్ షౌట్ ఫర్ ఎ హెల్ప్. దగ్గరలో ఉన్న ఒకళ్ళకి చెప్పాలి, ఎందుకంటే మీరు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు అనుమానం కలిగితే, అది గుండెతో కాదో మీకు తెలియదు, బట్ అనుమానం కలిగితే చేయాల్సింది మందులు కాదు. అందరు మందులు, ఈ మందులు పాకెట్లో పెట్టుకోండి, ఇవి వేసుకోండి, అలా కాదు అది. ఎందుకంటే అది అవునో కాదో నీకెలా తెలుసు? ఒకవేళ అయితే ఆ సార్బిట్రేట్ అలాంటిది నాలుక కింద సార్బిట్రేట్ ఎమర్జెన్సీ టాబ్లెట్ చాలా తప్పుగా అనుకుంటున్నారు అందరూ. సార్బిట్రేట్ బాధ తగ్గించేది, జబ్బు తగ్గించేది కాదు. లైఫ్ సేవింగ్ కాదా? లైఫ్ సేవింగ్ కాదు, ఓకే, నొప్పి తగ్గడానికి, బాధ తగ్గడానికి. లైఫ్ సేవింగ్ థింగ్ ఏంటంటే కాలింగ్ ద అంబులెన్స్ ఇన్ టైమ్, రీచింగ్ ద హాస్పిటల్ ఇన్ టైమ్. దీస్ టూ ఆర్ ద పాయింట్స్. అండ్ కాలింగ్ ద అంబులెన్స్ ఇన్ టైమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అందులో వచ్చిన ఈఆర్ టెక్నీషియన్ ఉంటాడు, ఒక పారామెడిక్ హూ ఈస్ ట్రైన్డ్ ఉంటాడు. సమ్ పీపుల్ కెన్ ఈవెన్ ఐడెంటిఫై హార్ట్ అటాక్ అండ్ గివ్ ఎ మెడికేషన్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఏది ఇవ్వాలని వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఎన్నో రకాలుగా హార్ట్ అటాక్ ప్రజెంట్ అవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు కదండి. ఒక్కొక్కసారి పన్ను నొప్పిలాగా కూడా ఉండొచ్చని. ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే వెళ్ళాలి, ఇవి ఎక్కువగా కనిపించేవి పాపులేషన్లో అనే సిమ్టమ్స్ కొన్ని ఒక్కసారి చెప్తారు. నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫీలింగ్. ఏ ఫీలింగ్? నాకు ఇలాంటిది ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు, ఇలాంటిది ఇంతకుముందు నాకు ఎన్నడూ జరగలేదు, నాకు చాలా బాధగా ఏదో భయంగా ఉంది. అంటే గుబులుగా కాదు భయం. యాక్చువల్గా పీపుల్ విత్ యాంజైనా, గుండె నొప్పి, గుండె బాధ, దే బికమ్ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రోరింగ్ లయన్ ఆర్ టైగర్, డిస్క్రిప్షన్ అట్లా ఉంటుంది బుక్లో. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ వచ్చినప్పుడు కూడా మాకు అట్లే ఉంటుంది. ఎవరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అరుపులు, ఏడుపులు ఉండవు చూడండి. అదే మీరు తలకి దెబ్బ తగిలినోడో, కాలికి దెబ్బ తగిలినవాడో అరుస్తుంటాడు అమ్మా అయ్యా అని. గుండె నొప్పి ఉన్న వాళ్ళు ఏముండరు, సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ టైగర్ ఫాలోయింగ్ ఆన్ యూ, యూ విల్ బి ఇన్ షాక్. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ కైండ్ ఆఫ్ బాధ, ఆ బాధ బరువు అవ్వచ్చు, మంట అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి, చాలామందిలో 1 నెల నుంచి 2 నెలల ముందు కానీ, కొంతమందికి సంవత్సరం ముందు కానీ వార్నింగ్స్ ఇస్తుంది. అంటే ఆ వచ్చి లక్షణం వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పులి వచ్చి గీరి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. అంటే దాన్ని వదిలేసేయకూడదు, అది పక్కనే ఉంది, దగ్గరలో ఉంది. యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. ఇది హార్ట్దా కాదా? హార్ట్ది కాదని తేల్చుకున్నాక మీ ఇష్టం వచ్చింది చేయండి. హార్ట్ది అవునా కాదా తేల్చుకుంటే తప్పు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎర్రింగ్ ఆన్ టు ద రాంగ్ సైడ్ ఈజ్ బెటర్. అంటే ఇది గుండెది కాదనుకుందాం, అయినా గుండెది అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వెళ్ళి చూపించుకున్నాక గుండెది కాదని తేల్చుకున్నాక దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. అప్పుడు దెన్ యూ కెన్ బీ హ్యాపీ. అయితే ఈ హార్ట్ డిసీజెస్కి మెడిసిన్స్తో ఇంతకుముందు ఈ స్టెంట్స్ కానీ, బైపాస్ కానీ బ్లాకేజెస్కి ఎక్కువ, ఇంకా సమ్ అదర్ ఎన్నో రకాల హార్ట్ డిసీజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ బ్లాకేజెస్కి కానీ ఇంకా సమ్ అదర్ అకేషన్స్లో ఎలాంటి మెడిసిన్స్ వచ్చాయి? ఈ మధ్య రీసెంట్ ట్రెండ్స్ ఏంటి, కొత్తదనాలు ఏంటి? చాలా ఉన్నాయండి. ఎస్పెషలీ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ ద ఏరియా వేర్ ప్రోగ్రెస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఎందుకంటే అక్కడ నీడ్ కూడా ఉంది. హార్ట్ ఫెయిల్యూర్లో అంటే గుండె బెడల్పై బలహీనపడ్డ వాళ్ళకి, మీరు అన్నట్టు బ్లాకులు ఉండి గుండె బలహీనపడ్డ వాళ్ళకి, బ్లాకులు లేకుండా గుండె బలహీనపడ్డ వాళ్ళకి కార్డియోమైపతి అంటారు. గుండె వెడల్పై బలహీనపడిపోయి ఆయాసపడుతూ రాత్రిపూట లేచి కూర్చునే పరిస్థితి, కాళ్ళ వాపులు, కడుపు నిండుగా ఉండటం, తినబుద్ధి కాకపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. వీటిని హార్ట్ ఫెయిలియర్ అంటారు. ఇందాక నేను చెప్పిన ఈ సిట్యుయేషన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఈ సిట్యుయేషన్ని కలగటానికి కారణమైన సిట్యుయేషన్ ఏంటది? గుండె వెడల్పు బలహీన, దాన్ని కార్డియోమైపతి అంటారు. అంటే గుండె బలహీన పడటాన్ని ఎల్వి డిస్ఫంక్షన్ అని కానీ, కార్డియోమైపతి కానీ అన్నప్పుడు ప్రతి మనిషికి హార్ట్ ఫెయిల్యూర్ రావాల్సిన అవసరం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండాలి అంటే డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదిస్తూ ఉండాలి.
మందులు నేను చెప్పినట్టు మీరు అడిగారు, అడ్వాన్స్ ట్రీట్మెంట్ చాలా వచ్చింది. మందుల పైన కూడా వచ్చింది, మందులు కూడా చాలా వచ్చాయి. ఓకే. మందులు మీరు సాక్యుబెట్రల్ వాల్సర్టాన్ అని వచ్చింది, అండ్ SGLT2 ఇన్హిబిటర్స్ అని వచ్చినాయి. అది షుగర్ పేషెంట్స్లో కూడా వాడతారు. ఓకే. సో ఇవన్నీ న్యూ. ఇంతకుముందు యాంజియోటెన్సిన్ 2 బ్లాకర్స్ అని ఉన్నాయి, దాని ముందు AC ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, బీటా బ్లాకర్స్ ఎప్పుడు ఉన్నాయి. సో దెర్ ఆర్ సెవరల్ థింగ్స్. ఇంకా దీనిపైన ఇప్పుడు మచ్ మోర్ డ్రగ్స్ వచ్చినాయి. సో వెరిసిగాట్ అని వచ్చింది. సో దెర్ ఆర్ సెవరల్ న్యూ డ్రగ్స్ అప్కమింగ్ డ్రగ్స్ కూడా ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి, మాలిక్యూల్స్. సో ఇవన్నీ కూడా దే యాడ్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్. మేము కొలమానాలు రెండు ఉంటాయండి మెడిసిన్. ఒక మనిషిని ఆ ఇబ్బందిని తగ్గించడానికి ఒకటి, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇబ్బంది అంటే వాళ్ళు రోజు చేసే పని, దానికి మించిన పని చేయగలుగుతారా అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్రాణహాని తగ్గుతుందా అనేది మోర్టాలిటీ. ఈ రెండు మెజర్స్ చూస్తారు ఏ మందైనా కానీ, ఏ ప్రక్రియ అయినా కానీ. ఇవి తగ్గిస్తాయా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి, మోర్టాలిటీ తగ్గించాలి. సో లక్షణాలు అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్, మరణం అనేది మోర్టాలిటీ. సో ఈ రెండింటిని ట్యాకిల్ చేసే విధంగా న్యూ డ్రగ్స్ షెల్ఫ్లో చాలా ఉన్నాయి ఇప్పుడు. ఓకేనండి డాక్టర్ రవికాంత్ గారు, గుండె సమస్యల పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి, అసలు జనరల్ చెకప్స్ కానీ హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు కానీ ఎలా చేయించుకుంటే కరెక్ట్, ఎప్పుడు డాక్టర్ సలహా మేరకు చేయించుకోవడమే కాకుండా హార్ట్ స్క్రీనింగ్ మాత్రం డాక్టర్ సలహా మేరకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ అసలు జనరల్ మిత్స్ ఏంటి, అసలు జనరల్గా పబ్లిక్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఇవన్నీ వివరంగా తెలియజేస్తూ అండ్ హార్ట్ మెడిసిన్స్లో వచ్చిన కొత్తదనాల వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. నమస్తే.